హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నవోదయ విద్యాలయ సమితి నాన్ టీచింగ్ ఫిమేల్ స్టాఫ్ నర్స్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్ మరియు ఇతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం 1377 ఖాళీలు. పోస్ట్ డీటెయిల్స్: ఫిమేల్ స్టాఫ్ నర్స్ పోస్ట్ మొత్తం 121 ఖాళీలు. పే స్కేల్ లెవెల్ 7 ప్రకారం శాలరీ పే చేయడం జరుగుతుంది. మినిమం శాలరీ 44,000. ఏజ్ లిమిట్ మాక్సిమం వయస్సు 35 సంవత్సరాలు. క్వాలిఫికేషన్ బీఎస్సీ ఆనర్స్ ఇన్ నర్సింగ్. నర్సింగ్లో 2.5 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలి. హిందీ, రీజనల్ లాంగ్వేజ్ మరియు ఇంగ్లీషులో వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి. రిజర్వేషన్స్: యూఆర్ కేటగిరీ వాళ్లకు 85, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకు 12, ఓబీసీ కేటగిరీ వాళ్లకు 12, ఎస్సీ కేటగిరీ వాళ్లకు 10, ఎస్టీ కేటగిరీ వాళ్లకు 2. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్ మొత్తం 5 ఖాళీలు. లెవెల్ 6 ప్రకారం శాలరీ పే చేస్తారు. మినిమం శాలరీ 35,000. కనీస వయస్సు 23 నుండి 33 సంవత్సరాలు మధ్య ఉండాలి. క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ, అడ్మినిస్ట్రేటివ్ మరియు ఫైనాన్షియల్లో 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలి. రిజర్వేషన్స్: యూఆర్ కేటగిరీ వాళ్లకు 4, ఓబీసీ కేటగిరీ వాళ్లకు 1. ఆడిట్ అసిస్టెంట్ పోస్ట్ మొత్తం 12 ఖాళీలు. లెవెల్ 6 ప్రకారం శాలరీ పే చేస్తారు. కనీస వయస్సు 18 నుండి 30 సంవత్సరాలు మధ్య ఉండాలి. క్వాలిఫికేషన్ బీకామ్, అకౌంట్స్లో 3 సంవత్సరాలు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. రిజర్వేషన్స్: యూఆర్ కేటగిరీ వాళ్లకు 8, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకు 1, ఓబీసీ కేటగిరీ వాళ్లకు 1, ఎస్సీ కేటగిరీ వాళ్లకు 2. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ పోస్ట్ మొత్తం 4 ఖాళీలు. లెవెల్ 6 ప్రకారం శాలరీ పే చేస్తారు. మాక్సిమం వయస్సు 32 సంవత్సరాలు. క్వాలిఫికేషన్ మాస్టర్స్ డిగ్రీ, డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సు హిందీ నుండి ఇంగ్లీషుకు ట్రాన్స్లేట్ చేయడంలో 2 సంవత్సరాలు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. రిజర్వేషన్స్: యూఆర్ కేటగిరీ వాళ్లకు 2, ఓబీసీ కేటగిరీ వాళ్లకు 1, ఎస్సీ కేటగిరీ వాళ్లకు 1. లీగల్ అసిస్టెంట్ పోస్ట్ టోటల్ 1 వేకెన్సీ. లెవెల్ 6 ప్రకారం శాలరీ పే చేస్తారు. కనీస వయస్సు 23 నుండి 35 సంవత్సరాలు మధ్య ఉండాలి. క్వాలిఫికేషన్ డిగ్రీ ఇన్ లా, లీగల్ కేసులను నిర్వహించడంలో 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్, హిందీ మరియు ఇంగ్లీష్ యొక్క వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి. రిజర్వేషన్స్: యూఆర్ కేటగిరీ వాళ్లకు 1. స్టెనోగ్రాఫర్ పోస్ట్ మొత్తం 23 ఖాళీలు. లెవెల్ 4 ప్రకారం శాలరీ పే చేస్తారు. మినిమం శాలరీ 25,000. కనీస వయస్సు 18 నుండి 27 సంవత్సరాలు మధ్య ఉండాలి. క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్. రిజర్వేషన్స్: యూఆర్ కేటగిరీ వాళ్లకు 14, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకు 2, ఓబీసీ కేటగిరీ వాళ్లకు 2, ఎస్సీ కేటగిరీ వాళ్లకు 4, ఎస్టీ కేటగిరీ వాళ్లకు 1. కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్ మొత్తం 2 ఖాళీలు. లెవెల్ 4 ప్రకారం శాలరీ పే చేస్తారు. కనీస వయస్సు 18 నుండి 30 సంవత్సరాలు మధ్య ఉండాలి. క్వాలిఫికేషన్ బీసీఏ, బీఎస్సీ, కంప్యూటర్ సైన్స్ ఐటీ లేదా బీఈ, బిటెక్ కంప్యూటర్ సైన్స్ ఐటీ. రిజర్వేషన్స్: యూఆర్ కేటగిరీ వాళ్లకు 2, క్యాటరింగ్ సూపర్వైజర్ పోస్ట్ మొత్తం 78 ఖాళీలు. లెవెల్ 4 ప్రకారం శాలరీ పే చేస్తారు. మాక్సిమం వయస్సు 35 సంవత్సరాలు. క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీలో హోటల్ మేనేజ్మెంట్. రిజర్వేషన్స్: యూఆర్ కేటగిరీ వాళ్లకు 44, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకు 7, ఓబీసీ కేటగిరీ వాళ్లకు 13, ఎస్సీ కేటగిరీ వాళ్లకు 10, ఎస్టీ కేటగిరీ వాళ్లకు 4. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్ట్ మొత్తం 21 ఖాళీలు. లెవెల్ 2 ప్రకారం శాలరీ పే చేస్తారు. మినిమం శాలరీ 19,000. కనీస వయస్సు 18 నుండి 27 సంవత్సరాలు మధ్య ఉండాలి. క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్. కంప్యూటర్ ఆపరేషన్ మరియు డేటా ఎంట్రీకి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. కంప్యూటర్స్లో 6 మంత్స్ డిప్లొమా లేదా స్కూల్ లెవెల్లో కంప్యూటర్ లిటరసీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అకౌంట్స్ మరియు అడ్మినిస్ట్రేటివ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. రిజర్వేషన్స్: యూఆర్ కేటగిరీ వాళ్లకు 13, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకు 2, ఓబీసీ కేటగిరీ వాళ్లకు 2, ఎస్సీ కేటగిరీ వాళ్లకు 3, ఎస్టీ కేటగిరీ వాళ్లకు 1. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జేఎన్వి క్యాడర్ పోస్ట్
మొత్తం 360 ఖాళీలు. లెవెల్ 2 ప్రకారం శాలరీ పే చేస్తారు. కనీస వయస్సు 18 నుండి 27 సంవత్సరాలు మధ్య ఉండాలి. క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్. రిజర్వేషన్స్ యూఆర్ కేటగిరీ వాళ్లకు 145, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకు 36, ఓబీసీ కేటగిరీ వాళ్లకు 86, ఎస్సీ కేటగిరీ వాళ్లకు 67, ఎస్టీ కేటగిరీ వాళ్లకు 26. ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ పోస్ట్ మొత్తం 128 ఖాళీలు. లెవెల్ 2 ప్రకారం శాలరీ పే చేస్తారు. కనీస వయస్సు 18 నుండి 40 సంవత్సరాలు మధ్య ఉండాలి. క్వాలిఫికేషన్ 10వ తరగతి. ఐటీఐ సర్టిఫికెట్ ఇన్ ఎలక్ట్రీషియన్, వైర్మ్యాన్ ట్రేడ్. ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్, వైరింగ్, ప్లంబింగ్లో కనీసం 2 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ నిర్వహణలో 2 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలి. రిజర్వేషన్స్ యూఆర్ కేటగిరీ వాళ్లకు 75, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకు 12, ఓబీసీ కేటగిరీ వాళ్లకు 15, ఎస్సీ కేటగిరీ వాళ్లకు 23, ఎస్టీ కేటగిరీ వాళ్లకు 3. ల్యాబ్ అటెండెంట్ పోస్ట్ మొత్తం 161 ఖాళీలు. లెవెల్ 1 ప్రకారం శాలరీ పే చేస్తారు. మినిమం శాలరీ 18,000. కనీస వయస్సు 18 నుండి 30 సంవత్సరాలు మధ్య ఉండాలి. క్వాలిఫికేషన్ 10వ తరగతి. డిప్లొమాలో ల్యాబొరేటరీ టెక్నిక్ లేదా ఇంటర్మీడియట్ విత్ సైన్స్ స్ట్రీమ్. రిజర్వేషన్స్ యూఆర్ కేటగిరీ వాళ్లకు 76, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకు 16, ఓబీసీ కేటగిరీ వాళ్లకు 31, ఎస్సీ కేటగిరీ వాళ్లకు 28, ఎస్టీ కేటగిరీ వాళ్లకు 10. మెస్ హెల్పర్ పోస్ట్ మొత్తం 442 ఖాళీలు. లెవెల్ 1 ప్రకారం శాలరీ పే చేస్తారు. కనీస వయస్సు 18 నుండి 30 సంవత్సరాలు మధ్య ఉండాలి. క్వాలిఫికేషన్ 10వ తరగతి. రెసిడెన్షియల్ ఆర్గనైజేషన్ మెస్ లేదా స్కూల్ మెస్లో 5 సంవత్సరాలు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. రిజర్వేషన్స్ యూఆర్ కేటగిరీ వాళ్లకు 216, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకు 44, ఓబీసీ కేటగిరీ వాళ్లకు 43, ఎస్సీ కేటగిరీ వాళ్లకు 106, ఎస్టీ కేటగిరీ వాళ్లకు 33. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ మొత్తం 19 ఖాళీలు. లెవెల్ 1 ప్రకారం శాలరీ పే చేస్తారు. కనీస వయస్సు 18 నుండి 30 సంవత్సరాలు మధ్య ఉండాలి. క్వాలిఫికేషన్ 10వ తరగతి. రిజర్వేషన్స్ యూఆర్ కేటగిరీ వాళ్లకు 11, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకు 2, ఓబీసీ కేటగిరీ వాళ్లకు 4, ఎస్సీ కేటగిరీ వాళ్లకు 2. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కు 5 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్స్కు 3 సంవత్సరాలు, మెస్ హెల్పర్ క్యాండిడేట్స్కు 6 నెలలు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ క్యాండిడేట్స్కు 5 సంవత్సరాలు, పీడబ్ల్యూడీలో ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కు 15 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్స్కు 13 సంవత్సరాలు, జనరల్ క్యాండిడేట్స్కు 10 సంవత్సరాలు. ఎక్స్ సర్వీస్మ్యాన్ క్యాండిడేట్స్కు 6 నెలలు. సెలక్షన్ ప్రాసెస్ ఫర్ లీగల్ అసిస్టెంట్ పోస్ట్స్ కాంపిటిటివ్ ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఫర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, మెస్ హెల్పర్ పోస్ట్స్. ఎంపిక ప్రక్రియ కాంపిటిటివ్ ఎగ్జామ్ మరియు ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. ఫర్ అదర్ పోస్ట్స్ ఎంపిక ప్రక్రియ కాంపిటిటివ్ ఎగ్జామ్ ఆధారంగా ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఫర్ ఫీమేల్ స్టాఫ్ నర్స్ పోస్ట్స్ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు 1500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 500. ఫర్ అదర్ పోస్ట్స్ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు 1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 500. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 30. మీరు ఉద్యోగం కోసం దరఖాస్తు చేయాలనుకుంటే లింక్ క్రింది డిస్క్రిప్షన్లో ఉంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.